నేను అనేక సార్లు ప్రస్తావించా, యుద్ధంలోనైనా కోర్టులోనైనా గెలిచినోడు అక్కడే ఏది ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నట్టు. ఇప్పుడు అమెరికా భారత్ల మధ్యన వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి కూడా ఇద్దరూ ఓడతారు తప్పించి ఎవరికీ లాభం లేదు. ఇది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఎందుకయ్యా అంటే అమెరికా పెంచిన టారిఫ్ల వల్ల అమెరికన్ పౌరులే నాశనం అయిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు. ఎందుకు? టారిఫ్ పెంచితే ఇక్కడి నుంచి 100 రూపాయలకి వెళ్ళిన సరుకుకి వాళ్ళు 150 రూపాయలు కడితే 50 రూపాయల భారం ప్రభుత్వం భరించట్లా, ప్రజలు భరిస్తున్నారు. భారతదేశం భరించట్లా, అమెరికన్ ప్రజలు భరిస్తున్నారు. తద్వారా వాళ్ళు 100 సరుకులు కొనుక్కోవాల్సినటువంటి వాళ్ళు 50 సరుకులే కొనుక్కుంటారు. తద్వారా మిగతా 50 సరుకులు ఉత్పత్తి చేసే కంపెనీలు దూరం అవుతాయి, లేదా ఆయా దేశాలు దూరం అవుతాయి. అమెరికాలో మార్కెట్ డౌన్ అవుతుంది. దాంతోపాటుగా అమెరికన్ వ్యవస్థ కుప్పకూలుతోంది, భారీ సంక్షోభం ఏర్పడుతుంది. అదే సందర్భంలో దానికి సరుకులు ఇస్తున్నటువంటి మనకి కొంత సమస్య ఉంటుంది. మళ్ళీ మనం కొత్త మార్కెట్ ఎత్తుక్కోవాలి. అదే సందర్భంలో అమెరికన్ మార్కెట్ ఇంపాక్ట్ని ఎలా ఫేస్ చేయాలో చూసుకోవాలి. మనకి కొంత నష్టం ఉంటుంది. ఇరు దేశాలకి నష్టం. ఇది తాజాగా ఎక్స్పర్ట్లు చెప్తున్నమాట.